ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు చాణక్య నీతి 6వ అధ్యాయంలో 18వ శ్లోకం చూస్తున్నాం. ప్రతి మనిషి కూడా నేర్చుకోవాల్సినటువంటి 4 విషయాలు కోడి నుంచి తెలుసుకోవాలి అంటున్నాడు చాణక్యుడు. ప్రత్యుత్థానంచ యుద్ధంచ సంవిభాగంచ బంధుషు స్వయమాక్రమ్య భుక్తంచ శిక్షే చత్వారి కుక్కుటాత్. ప్రత్యుత్థానంచ అవేకింగ్ ఎట్ ద కరెక్ట్ అవర్. పొద్దున్నే నిద్ర లేస్తుంది, అందరినీ నిద్ర లేపుతుంది. అండ్ యుద్ధంచ టేకింగ్ ఏ బోల్డ్ స్టాండ్ అండ్ ఫైటింగ్ విత్ కరేజ్. కోడి పందాలు మనం చూస్తూనే ఉంటాము. యుద్ధానికి సిద్ధమైంది అంటే గెలుపో ఓటమో తేల్చుకుంటుంది. మరణం వా విజయం వా ఏదైనా సరే తేల్చుకునే గాని అది వెనక్కి తగ్గదు. అలాగే సంవిభాగంచ బంధుషు, ఫెయిర్ డివిజన్ అమాంగ్ ద ఫ్యామిలీ అండ్ ద, తమ యొక్క బంధువుల వర్గంలో, తమ యొక్క కుటుంబంలో సమానమైనటువంటి భాగాన్ని పంచిపెడుతుందట. తన యొక్క పిల్లలకు కానీ, తన యొక్క బంధువర్గానికి కానీ సంపాదించుకున్న ఆహారంలో సమానంగా వాటన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే స్వయం ఆక్రమ్య భుక్తంచ, తనకి తానుగా ఎర్నింగ్ బై ఇట్స్ ఓన్ ఎఫర్ట్స్, అది కష్టపడి సంపాదించుకుంటుంది. కష్టపడి సంపాదించుకుని తన వాళ్ళందరికీ కూడా ఇస్తుంది. దీస్ 4 ఎక్సలెంట్ క్వాలిటీస్ షుడ్ బి లెర్న్డ్ ఫ్రమ్ ఏ కాక్. ఈ 4 అద్భుతమైనటువంటి లక్షణాలు కూడా మనం కోడి నుంచి తెలుసుకోవాల్సి ఉన్నాయి అంటున్నాడు. మరి ఏమో పొద్దున్నే నిద్రలేస్తుంది, యుద్ధానికి సిద్ధమైతే మరణమో విజయమో తేల్చుకుంటుంది, బంధువర్గానికి సమానమైనటువంటి భాగాలను పంచిపెట్టి ఆదరిస్తుంది. అంతేకాదు తన వాళ్ళందరికీ కూడా ఇవ్వటానికి తాను కష్టపడి సంపాదిస్తుంది. ఈ 4 లక్షణాలు కోడిలో మనం చూస్తామంటున్నాడు చాణక్యుడు. స్వస్తి.